నమస్కారం అండి. ఈరోజు నేను ఒక షాకింగ్ విషయం గురించి మాట్లాడబోతున్నాను. చాలామంది మగవాళ్ళు దీని గురించి ఎవరితోనూ చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి సిగ్గు, భయం. బ్రదర్, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఈ సమస్య గురించి తెలుసుకోవడానికి ధైర్యంగా ఉన్నారని అర్థం. మీ వృషణాలు, బాల్స్ ఈ మధ్య చిన్నవి అనిపిస్తున్నాయా? లేదా మీ ఎనర్జీ పడిపోయి ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ తగ్గిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారా? ఈ వీడియోలో నేను మీకు కొన్ని సీక్రెట్స్ చెప్తాను. వాటి ద్వారా మీ వృషణాలు తిరిగి ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయి. దీనికి ఎలాంటి మందులు, సర్జరీలు అవసరం లేదు. కేవలం కొన్ని చిన్న కానీ శక్తివంతమైన మార్పులు చేసుకుంటే చాలు. ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడు మీకు ఈ సమస్యకు కారణమేంటో తెలుస్తుంది. ఇంకా దాన్ని పరిష్కరించుకోవడానికి ఒక పవర్ఫుల్ ప్లాన్ కూడా దొరుకుతుంది. లెట్స్ డైవ్ ఇన్. అసలు మీ వృషణాలు ఎందుకు చిన్నవి అవుతున్నాయి? చాలామంది మగవాళ్ళు ఈ సమస్యను మామూలు అని లైట్ తీసుకుంటారు. కానీ నిజానికి దీనికి బలమైన కారణాలున్నాయి. మనం చేసే కొన్ని చిన్న తప్పుల వల్లే మన శరీరం బలహీనపడి ఈ సమస్య వస్తుంది. ఆ తప్పులు ఏంటంటే, నంబర్ 1, వ్యాయామం లేకపోవడం. మనం రోజంతా ఒకే చోట కూర్చోవడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. మన వృషణాలకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే అవి బలంగా ఉండలేవు. ఇది ఒక చెట్టుకు సరిగా నీళ్లు పోయినట్లు. చెట్టు ఎలా అయితే వాడిపోతుందో మన వృషణాలు కూడా అలాగే బలహీనపడతాయి. నంబర్ 2, పనికిరాని ఆహారం. జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్, షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల మన శరీరంలో టెస్టోస్టెరాన్ అనే ముఖ్యమైన హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ టెస్టోస్టెరాన్ మగవాళ్ళకు ఎంత ముఖ్యమో మీకు తెలుసు కదా. ఇది మన బాడీకి పవర్ హౌస్లా పనిచేస్తుంది. నంబర్ 3, బిగుతుగా ఉండే లోదుస్తులు. టైట్ బ్రీత్స్ ధరించడం వల్ల ఆ భాగంలో టెంపరేచర్ పెరుగుతుంది. వృషణాలు శరీరానికి లోపల ఉండేది ఆ టెంపరేచర్ను కంట్రోల్ చేయడానికి. కానీ టైట్ అండర్వేర్ వల్ల అవి శరీరానికి దగ్గరగా ఉండి ఎక్కువ వేడికి గురవుతాయి. దీనివల్ల వృషణాల ఆరోగ్యం దెబ్బతింటుంది. నంబర్ 4, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం. ఈ రోజుల్లో అందరికీ స్ట్రెస్ కామన్ అవుతుంది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, స్ట్రెస్ వల్ల మీ శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఈ కార్టిసాల్ అనేది టెస్టోస్టెరాన్కు శత్రువు లాంటిది. ఇది మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని తగ్గిస్తుంది. నంబర్ 5, అతిగా ఆ పని చేయడం. ఓవర్ ఎడిక్షన్, మాస్టర్బేషన్ వల్ల మీ శరీరంలోని శక్తి నిల్వలు రోజువారీగా తగ్గిపోతాయి. వీర్యం అనేది కేవలం ఒక ద్రవం కాదు, అది మన ప్రాణశక్తి. దీన్ని వృధా చేయడం వల్ల మీ శరీరానికి బలం చేకూర్చుకునే సమయం దొరకదు. ఈ కారణాలన్నీ మీ టెస్టోస్టెరాన్ను తగ్గిస్తాయి. దీంతో మీ వృషణాలు చిన్నవిగా మారుతాయి. వృషణాలను పెద్దగా, బలంగా మార్చుకోవడానికి 5 సీక్రెట్స్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 సీక్రెట్స్ మీ జీవితాన్ని మార్చేస్తాయి. వీటిని తప్పకుండా పాటించండి. దీన్ని ఒక ప్రయోగంలా భావించండి. నంబర్ 1, బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరుచుకోండి. వదులుగా ఉండే లోదుస్తులు వాడండి. టైట్ అండర్వేర్ మానేసి వదులుగా ఉండే కాటన్ బాక్సర్స్ వేసుకోండి. దీనివల్ల మీ వృషణాలకు గాలి తగిలి టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన మొదటి అడుగు. రోజు కదలండి. మీరు ఆఫీసులో ఎక్కువసేపు కూర్చుంటే ప్రతి గంటకు ఒకసారి లేచి నిలబడి స్ట్రెచ్ చేయండి. కొద్దిగా అటు ఇటు నడవండి. ఇది మీ కండరాలకు మరియు వృషణాలకు రక్త ప్రసరణ పెంచుతుంది. చల్లటి షవర్ తీసుకోండి. చల్లటి నీటితో స్నానం చేయండి. లేదా మీ వృషణాల మీద చల్లటి నీళ్లు పోసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. టెస్టోస్టెరాన్ కూడా పెరుగుతుంది. ఇది ఒక ఇన్స్టాంట్ ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది. నంబర్ 2, టెస్టోస్టెరాన్ను సహజంగా పెంచుకోండి. టెస్టోస్టెరాన్ అనేది ఒక మగాడికి గుండె లాంటిది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే మీరు అంత బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. బరువులెత్తండి. జిమ్కి వెళ్ళి స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్, పుల్అప్స్ లాంటివి హెవీ వర్కౌట్స్ చేయండి. బరువులు ఎత్తడం వల్ల మీ బాడీలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి సహజంగా పెరుగుతుంది. జింక్ ఉన్న ఆహారం తినండి. జింక్ అనేది టెస్టోస్టెరాన్కు చాలా ముఖ్యం. గుమ్మడి గింజలు, పప్పులు, పాలకూర వంటి వాటిలో జింక్ ఎక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి తీసుకోండి. రోజుకు కనీసం 20 నిమిషాలు ఎండలో ఉండడం వల్ల మీకు విటమిన్ డి అనేది లభిస్తుంది. విటమిన్ డి టెస్టోస్టెరాన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేద మూలికలు. ఆల్ఫా సర్చ్ ఎనర్జీ డ్రింక్ పౌడర్లో చాలా మంచి ఆయుర్వేదిక మూలికలు ఉన్నాయి. శతాబ్దాలుగా మగవాళ్ళ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతున్నాయి. ఇవి మీలో స్ట్రెస్ని తగ్గించి మీలో టెస్టోస్టెరాన్ని పెంచుతాయి. నంబర్ 3, ఎనర్జీని తగ్గించే అలవాట్లను మానేయండి. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఓవర్ మాస్టర్బేషన్ లాంటివి ఎక్కువగా చేయడం వల్ల మీ శరీరంలోని శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. వీర్యం అనేది మన శరీరంలోని జీవశక్తి, లైఫ్ ఫోర్స్. మీరు ప్రతిరోజు మీ శక్తిని వృధా చేసుకుంటే మీ శరీరంలో ఎనర్జీ ఉండదు.
దీనివల్ల మీరు నీరసంగా నిరుత్సాహంగా ఉంటారు. కనీసం 30 రోజుల పాటు బ్రహ్మచర్యం లేదా సీమ రిటెన్షన్ని పాటించి చూడండి. దీనివల్ల మీ శరీరానికి టెస్టోస్టెరాన్ ఎనర్జీ లెవెల్స్ పెంచుకునే సమయం దొరుకుతుంది. ఈ ఛాలెంజ్ అనేది మీ జీవితాన్ని కంప్లీట్గా మార్చేస్తుంది. నెంబర్ 4, మంచి ఆహారం తినండి. మంచి ఆహారం మీ శరీరాన్ని లోపల నుంచి బలంగా చేస్తుంది. టెస్టోస్టెరాన్కు అవసరమయ్యే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ని తరచుగా తింటూ ఉండండి. మంచి ఫ్యాట్స్, అవకాడోస్, బాదం, వాల్నట్స్, నెయ్యి వంటి వాటిలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. ఆయుర్వేదంలో నెయ్యిని రిప్రొడక్టివ్ హెల్త్ కోసం చాలా ముఖ్యంగా భావిస్తారు. పండ్లు, కూరగాయలు, దానిమ్మ, బీట్రూట్, బ్రోకలీ లాంటివి రక్త ప్రసరణ పెంచుతాయి. షుగర్, జంక్ ఫుడ్, ఆల్కహాల్ వంటివి పూర్తిగా మానేయండి. ఇవి మీ టెస్టోస్టెరాన్ను చంపేస్తాయి. నెంబర్ 5, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ టెస్టోస్టెరాన్ ఫ్యాక్టరీ ఎక్కువగా మీరు నిద్రపోతున్నప్పుడే పనిచేస్తుంది. రోజుకు కనీసం 7 నుండి 8 గంటలు బాగా నిద్రపోండి. 7 గంటల కంటే తక్కువ నిద్రపోతే అది మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ను 10 to 15% తగ్గిస్తుంది. పడుకునే ముందు ఫోన్ స్క్రీన్ చూడడం మానేయండి. మీ గదిని చల్లగా, చీకటిగా ఉంచుకోండి. అప్పుడే మీ వృషణాలు రికవర్ అయ్యి పెరుగుతాయి. బోనస్ టిప్స్: స్ట్రెస్ కంట్రోల్, యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. స్ట్రెస్ అనేది మీ టెస్టోస్టెరాన్కు ఒక పెద్ద శత్రువు. నీళ్ళు ఎక్కువ తాగండి. డీహైడ్రేషన్ వల్ల కూడా వృషణాల సైజ్, పనితీరు దెబ్బతింటాయి. ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండండి. స్టెరాయిడ్స్ మానేయండి. స్టెరాయిడ్స్ అనేవి మీ సహజ టెస్టోస్టెరాన్ను ఆపివేసి మీ వృషణాలను శాశ్వతంగా చిన్నవిగా చేస్తాయి. సో బ్రదర్, ఈ వీడియోలో చెప్పిన పద్ధతులు ఫాలో అయితే మీలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. రాబోయే 30 రోజుల పాటు ఈ 5 సీక్రెట్స్ పాటించి చూడండి. మీ ఎనర్జీ, మీ కాన్ఫిడెన్స్ ఆకాశాన్ని తాకుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.